హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మైండ్లో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో వాళ్ళు మనసులో ఏముంది, అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి? సో వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారా? మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారా? సో ఫర్దర్గా వాళ్ళు మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఏంటి అనేది ఈరోజు మనం ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. మేబీ ఇక్కడ మీ పర్సన్ అంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ పార్ట్నర్ అవ్వచ్చు. సో మీరు ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ అనుకోవచ్చు. అది లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే, పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మేబీ ఈ పర్సన్ మీకు అదర్ పర్సన్ అవ్వచ్చు. సో ఎవరైనా అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఆ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. సో ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో అట్లీస్ట్ 30% అయినా ఇది మీకు కనెక్ట్ అయితేనే మీకు సంబంధించిన రీడింగ్ అనుకోండి. ఆ 30% కూడా కనెక్ట్ అవ్వలేదా, ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదు అనుకొని స్కిప్ చేసేయచ్చు. ఓకే, మేబీ మన ఛానల్లో ఇంకా వేరే రీడింగ్స్ ఉన్నాయి, అవి ఏమైనా రెజొనేట్ అవుతాయేమో ఒకసారి చెక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన ఎనర్జీ కూడా, మీకు సంబంధించిన మెసేజ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ పర్సనల్గా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన సో పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అసలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు ఏంటి, అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, వాళ్ళు మళ్ళీ మాతో రీయూనియన్ అవుతారా లేదా, లేకపోతే వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారా? సో ఎందుకు వాళ్ళ కోసం వెయిట్ చేయడం, టైం వేస్ట్. సో మీ హెల్త్ గురించి కానీ, మీ ఫ్యూచర్ గురించి కానీ, అండ్ మీ లైఫ్ గురించి కానీ, మీ మ్యారేజ్ గురించి కానీ, మనీ రిలేటెడ్ కానీ, జాబ్ కోసం కానీ, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ ఎవరు డైరెక్ట్గా కాల్స్ అయితే చేయకండి, వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. అండ్ కార్డ్ షఫల్ చేసే దగ్గర ఎవరు వీడియో స్కిప్ చేయకండి. సో అక్కడే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పార్ట్ మాత్రం ఎవరు స్కిప్ చేసి డైరెక్ట్గా కార్డ్స్ తీసే దగ్గర చూస్తే ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. వాల్యూస్, overwhelmed, self-love, damage, new chapter, gossip, neglected, reunion, sabotage, commitment, reflection,
సో కార్డ్స్ క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు. చాలా ఐ మీన్ టు సే మనీ పరంగా ఎక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు, మన ఇద్దరికి సెట్ అవ్వదు అని. సో 8 ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఇక్కడ వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. కానీ అది వాళ్ళు మీకు చెప్పాలి అంటే మేబీ మిమ్మల్ని హ్యాపీ చేయాలి అన్నా, మీతో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అన్నా, సో వాళ్ళ దగ్గర మనీ లేదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేబీ ఈ పర్సన్ లేజీ పర్సన్ అయినా అవ్వచ్చు, ఇన్‌మెచ్యూర్ పర్సన్ అయినా అవ్వచ్చు. సో జాబ్ చేయడం మానేయడం కానీ లైక్ కొన్ని రోజులు జాబ్ చేయడం, కొన్ని రోజులు మానేయడం, ఎక్కువ టైమ్ సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం, ఇట్లా ఏమన్నా చేస్తూ ఉంటారేమో. సో మేబీ మీకు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే జాబ్ లేకపోవచ్చు, ప్రాపర్‌గా జాబ్, మనీ లేకపోవచ్చు. వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్. నీకు నాకు చాలా తేడాలు ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను ఏం చెయ్యాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయి ఉన్నాను. నిన్ను వెతకడం తప్ప, స్పై చేయడం తప్ప నేనింకా ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతున్నా. అది మీ పర్సన్ చెప్తుంది. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అట్లా అని మిమ్మల్ని మర్చిపోయారా? మీ ఇద్దరికి ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి అని తెలిసినా? లేదు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు. మీ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఆ అర్హత ఉందా లేదా అది గుర్తొస్తుంది. అందుకే స్పైయింగ్ దగ్గరే వీళ్ళు ఆగిపోతున్నారు. ముందుకు రావట్లేదు అందుకనే. ఓవర్‌వెల్మ్డ్. The stress from this is draining me. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఈ రిలేషన్‌షిప్ తనకి చాలా స్ట్రెస్ అవుతుంది. తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మేబీ తను ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ చెయ్యలేను, తన వల్ల అవ్వట్లేదు. ఐ మీన్ ఇక్కడ మనీ పరంగాను వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అండ్ జాబ్ పరంగాను ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ తన లైఫ్‌లో కూడా చాలా స్ట్రగుల్ పడుతున్నారు అని కనిపిస్తుంది. స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. మేబీ జాబ్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. సో ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాలేకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ అటు ఇటు రెండిటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఓవర్‌వెల్మ్. మీరంటే ప్రేమ ఉంది. ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ. ఈ రిలేషన్ ఉండాలో, కంటిన్యూ చెయ్యాలో, స్టాప్ చెయ్యాలో అర్థం కాక వీళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అదే కనిపిస్తుంది. వాళ్ళ మనసులో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. లైక్ ఇది కంటిన్యూ చెయ్యాలా, ఇక్కడితో ఎండ్ చేసేయాలా అనే విషయానికి. కొన్నిసార్లు ఇన్ని స్ట్రగుల్స్ ఉందిగా మళ్ళీ ఇది కూడా ఎందుకు, కొన్ని రోజులు టైం ఇద్దాంలే, కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం, లేకపోతే ఈ రిలేషన్షిప్ని వదిలేద్దాం. సో ఇది కూడా మీ పర్సన్కి అనిపిస్తుంటుంది. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ తీసుకోవడం, ఇంత ఓవర్ థింకింగ్ చేయడం, ఇంత నేను నా మనసుకు తీసుకోవడం అవసరమా? నేను చేయలేనప్పుడు, నా వల్ల కాదు అన్నప్పుడు ఇంత స్ట్రెస్ తీసుకోవడం కన్నా వదిలేస్తే బెటర్ ఏమో, ఆ పర్సన్ని దూరం పెడితేనే బెటర్ ఏమో, బ్లాక్ చేస్తేనే బెటర్ ఏమో. హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది.
సో సెల్ఫ్ లవ్, ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఇక్కడ చూడండి, మీ పర్సన్ మనసులో ఏముంది అంటే ఫస్ట్ తనని తాను హీల్ చేసుకోవాలి. మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అవ్వచ్చు. మిమ్మల్ని ఏంటంటే ఇప్పటిదాకా మాయమాటలు చెప్పి మోసం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ మాటలు విని ఈ పర్సన్ ఏంటంటే కొంచెం బ్యాక్ అయిపోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీనే ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. నేను ఇంకా ఈ పెయిన్ నుంచి బయటికి రాలేదు. ఇంకా నేను హీల్ అవుతూనే ఉన్నాను. నన్ను నేను బెటర్ చేసుకున్న తర్వాత అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను అంటున్నారు. నీ గురించి ఆలోచిస్తాను, లేకపోతే ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తాను. అప్పుడు ఏం చెయ్యాలో అప్పుడు చేస్తాను. ప్రెజెంట్ అయితే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు. నా ఫ్యామిలీ సంతోషంగా ఉంటే చాలు. మీ పర్సన్ ఎఫర్ట్స్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీ మీదకే వెళ్తున్నాయి. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు. వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా ఆలోచిద్దాం, లేదంటే నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉందామని అయితే అనుకుంటున్నారు. We both hurting from this damage. Clarity ఇవ్వండి యూనివర్స్. సో నాకు తెలిసి మీ ఇద్దరు కలిసి ట్రావెల్ అవ్వాలి. లైక్ పాస్ట్లో ఏంటంటే పేజ్ ఆఫ్ కప్స్, మీ ఇద్దరి మధ్య చాలా లవ్ ఉండేది, చాలా ఎమోషన్స్ ఉండేది. ఇద్దరు కలిసి ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఇద్దరు కలిసి మంచిగా ఒకరితో ఒకరికి అండర్స్టాండింగ్ ఉండేది పాస్ట్లో. ఇద్దరు ఇన్మెచ్యూర్డ్గా ఒకరు లేకపోతే ఒకరు ఉండలేనంత ప్రేమ గతంలో ఉండేది మీ ఇద్దరి మధ్య. ఆ లవ్ ఉండేది, ఆ అట్రాక్షన్ ఉండేది, ఆ ప్రేమ ఉండేది. గంటలు గంటలు కాల్ మాట్లాడుకోవడం కానీ, ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానీ, కలిసి ఎటైనా వెళ్ళడం కానీ, ట్రావెల్ చేయడం కానీ. సో అప్పుడు ఉండేది. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఈ రిలేషన్, మీ పర్సన్ మనసులో ఏముంది అంటే ఈ రిలేషన్ వల్ల ఇద్దరికీ నష్టమే ఉంది. ఇద్దరము హర్ట్ అవుతున్నాము. వీ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. ఇద్దరము హర్ట్ అవుతున్నాము. ఎందుకో మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోయింది. ఇప్పుడు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నీలో నాకు మిస్టేక్స్ కనిపిస్తున్నాయి, నాలో నీకు మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. నేను నిన్ను హర్ట్ చేశాను, నీకు టైం ఇవ్వట్లేదని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, హర్ట్ చేసావని నేను బాధపడుతున్నా. మన ఇద్దరము ఈ రిలేషన్ కలిసి ఇక ట్రావెల్ చెయ్యలేనేమో అని అనిపిస్తుంది. ఇక్కడతో ఆపేస్తేనే బెటర్. ఇక్కడితో కన్నా కూడా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేదు నాకు. వీ బోత్ ఆర్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. మన ఇద్దరము హర్ట్ అవుతున్నాం. ఒకరికి సెట్ అవ్వట్లేదు. సో ఒకరు ఈస్ట్ అంటే ఇంకొకరు వెస్ట్ అంటున్నారు. సో ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు. ఒక రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే సో ఇద్దరు ఐడియాస్ కానీ, ఇద్దరు థాట్స్ కానీ, ఇద్దరు ఒకరికొకరు అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. సో ఎవరి దారిలో ఎవరి వైపు నుంచి వాళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఇంక ఈ రిలేషన్ ముందుకు ఎట్లా వెళ్తుంది? వీ బోత్ ఆర్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. మన ఇద్దరము హర్ట్ అవుతున్నాం. నువ్వే కాదు నేను కూడా హర్ట్ అవుతున్నా, నేనే కాదు నువ్వు కూడా హర్ట్ అవుతున్నావు. సో ఈ రిలేషన్ మేబీ
మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే కలర్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది. లైక్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరిది. మేబీ కలవడానికి రమ్మంటే ఆ పర్సన్ కలవడానికి రాకపోవడం కానీ, సో దానివల్ల మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ, లవ్ లేకపోవడం కానీ, సో ఇట్లాంటిదేదో కనిపిస్తుంది. ఇద్దరూ హర్ట్ అవుతున్నారు. మన ఇద్దరం హర్ట్ అవ్వడం కన్నా ఇది వదిలేసుకోవడమే బెటర్. ఇంత పెయిన్ తీసుకోవడం అవసరమా అని మీ పర్సన్‌కి అనిపిస్తుంది. న్యూ చాప్టర్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ మీరు లేకుండా, మీతో మాట్లాడకుండా, మీ వాయిస్ వినకుండా ఉండలేకపోయేవాళ్ళు. చూడండి, న్యూ చాప్టర్. మీరు లేకుండా కానీ, మీ వాయిస్ వినకుండా కానీ, మీరు లేకుండా కానీ ఉండలేకపోయేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే న్యూ చాప్టర్ ఏదో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. తన లైఫ్‌లో తను సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. లేకపోతే ఈ పర్సన్‌కి ఇంట్లో ఏమన్నా మ్యాచెస్ చూస్తున్నారేమో. సో దానితో కంటిన్యూ చేద్దాము అని కూడా అనుకుంటున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో మేబీ మీ పర్సన్‌కి ఇంట్లో మ్యాచెస్ కానీ అట్లాంటిది ఏమన్నా చూసే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. మ్యారేజ్‌కి సంబంధించి ఇది చూస్తున్నారు. ఐఎమ్ ట్రైయింగ్ టు మూవ్ ఆన్. సో మేబీ మీ పర్సన్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఫిజికల్ రిలేషన్ అవన్నీ కూడా చాలా బాగా ఉండేవి. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం కానీ, రొమాంటిక్‌గా మాట్లాడడం కానీ, సో రొమాంటిక్‌గా కూడా టైం స్పెండ్ చాలా సార్లు చేశారు మీరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు. కొత్త చాప్టర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. Gossip. I'm afraid of what other people will think. Queen of Wands, Queen of Pentacles. సో మీ ఇద్దరు కలిసి ఉంటేనో, మీ ఇద్దరు కలిసి జర్నీ చేస్తేనో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడతారు. లేకపోతే సో మేబీ మీ మదర్ కానీ ఎవరో లేడీ పర్సన్ ఏమన్నా అనుకుంటారేమో, చుట్టుపక్కల చూసే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఆఫీస్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే వర్క్ చేసే ప్లేస్ దగ్గర చూసే వాళ్ళు ఏమనుకుంటారో, మీతో మాట్లాడినా లేకపోతే మీతో కలిసి జర్నీ చేసినా, సో వాళ్ళకేంటంటే వాళ్ళ గురించి ఎవరు బ్యాడ్గా అనుకోకూడదు. ఎంతసేపటికి వాళ్ళని గుడ్గా అనుకోవాలి తప్ప బ్యాడ్గా అనుకోవడం అది వాళ్ళు తీసుకోలేరు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ తన కెరియర్లో కానీ, తన లైఫ్లో కానీ గ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. జాబ్ మీద కావచ్చు, మనీ మీద కావచ్చు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్, నువ్వు ఇట్లాంటి వాడు అనుకోలేదు అని చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమన్నా ఎగతాళి చేస్తారేమో.
అది వాళ్ళకి భయం. మీ ఇద్దరి గురించి ఎక్కడ బ్యాడ్‌గా చెప్పుకుంటారో, తన గురించి ఎక్కడ బ్యాడ్‌గా చెప్పుకుంటారో మెయిన్‌లీ. తన గురించి కానీ, తన క్యారెక్టర్ గురించి కానీ, తన ఫ్యామిలీ గురించి కానీ ఆహ్, ఇట్లా బ్యాడ్‌గా చెప్పుకుంటారేమో, అది వాళ్ళకి నచ్చదు. కాబట్టి ప్రెజెంట్ అయితే వాళ్ళు వాళ్ళ కెరియర్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. మనీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. మీ మీద తగ్గించేశారు. నెగ్లెక్టెడ్. ఐ ఫెయిల్డ్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. నా నెగెటివ్ థింకింగ్ వల్ల, నా నెగెటివ్ ప్యాటర్న్స్ వల్ల నేను నీతో చాలా రూడ్‌గా ఉన్నాను. చాలా రూడ్‌గా మాట్లాడాను. చాలా రూడ్‌గా బిహేవ్ చేశాను. నిన్ను నెగ్లెక్ట్ చేశాను. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాంటెడ్లీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. ఐ ఫెయిల్డ్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. నీకేమి ఇవ్వాలో అది నేను నీకు ఇవ్వలేదు. నేను ఫెయిల్ అయ్యాను. బికాస్ ఆఫ్ నా నేమ్ కావచ్చు, నా ప్రెస్టీజ్ కావచ్చు, నా ఈగో యాటిట్యూడ్ వల్ల కావచ్చు. ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. నేను నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాను. టైం కావచ్చు, మనీ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు. మీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఇవ్వలేదు. మీకు ఇవ్వాల్సిన టైం ఇవ్వలేదు. మీకేం కావాలో ఎప్పుడూ ఈ పర్సన్ మీకు అది ఇవ్వలేదు. మీరే ఇస్తూ వచ్చారు. అది ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళకి చేయాల్సింది నేను ఎప్పుడూ చేయలేదు. నేనెప్పుడూ నా స్వార్థమే చూసుకున్నాను. నా గురించి మాత్రమే ఆలోచించుకున్నాను. వాళ్ళు ఏమైపోయినా, వాళ్ళు ఎంత బాధపడినా అది నాకు అనవసరం అనుకున్నాను. Reunion. We will always come back to each other. Add to even the universe. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ అవుతామా లేదా, మళ్ళీ కలుస్తానా లేదా, మీ పర్సన్ మైండ్లో ఉండిపోయింది. మీ పర్సన్ మీతో కలిసి మళ్ళీ ట్రావెల్ అవ్వాలా లేదా అని చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈ పర్సన్కి రీయూనియన్ అవ్వాలి అనైతే థాట్ ఉంది, కానీ మళ్ళీ ఎందుకు రిస్క్ అనే థాట్ కూడా ఉంది. ఎందుకు మళ్ళీ అవసరమా, రిస్క్ తీసుకోవడం అవసరమా? ఏదో ఇప్పుడు వాళ్ళు నాకు గుర్తొస్తున్నారు, ఓకే, కొన్ని రోజులైతే అదే అదే పోతుంది. రిస్క్ అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడేదో గుర్తొస్తున్నారు, ఆలోచించాను కదా అని మళ్ళీ వాళ్ళతో వెళ్ళి రీయూనియన్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, మళ్ళీ తర్వాత ఇదే టార్చర్ కంటిన్యూ అవుతుందేమో అనుకుంటున్నారు. సో బట్ ఈజ్
ఐ మెస్డ్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అది కనిపిస్తూనే ఉంది. సో ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా మీతో గొడవ పెట్టుకొని, మీతో ఫైట్ చేసి, మంచిగా ఉన్న మంచిగా ఉన్న సిట్యుయేషన్స్ కూడా మేబీ మీ రిలేషన్‌లో మీరే కాకుండా ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకొంతమంది పర్సన్స్ కావచ్చు, ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తోంది. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్ ఐ మెస్డ్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్‌టైమ్స్. తనే ఇదంతా గజిబిజి ఆందోళన చేసుకుంటారు అనే ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది మీ పర్సన్‌కి. 4 ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి. రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది. సాడ్‌గా ఉన్నారు. ఇదంతా తన మిస్టేక్ వల్లే అన్న ఫీలింగ్ కూడా తనకుంది. ఈ డిస్టర్బెన్సెస్ కానీ, ఈ దూరం కానీ, ఈ బాధకు కానీ వేరే ఎవరు కారణం కాదు. తనే దీనికి కారణం అనేది తన ఫీలింగ్. కమిట్మెంట్. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో ఇక్కడ సేమే వస్తుంది. 6 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ వాండ్స్. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను నీ ఫ్యూచర్‌లో నీకు తోడుగా ఉంటాను అని మీకు ఒక నమ్మకం కానీ, మీకు ఒక కమిట్మెంట్ కానీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే తను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆ స్టెబిలిటీనైతే, ఆ కమిట్మెంట్‌నైతే నిలబెట్టుకోలేకపోతున్నాను అని చెప్తున్నారు. సో 7 ఆఫ్ కప్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ అనే ఆప్షన్స్ చూస్తున్నారు. ఆప్షన్స్ వెతుకుతున్నారు. మేబీ వేరే వాళ్ళలో వీళ్ళు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎమోషన్స్ అన్నీ ఇక్కడ లవ్ కానీ, ఎమోషన్స్ కానీ మీ దగ్గరకు రావాల్సింది ఇది పక్కదారి పడుతోంది. అందుకే మీకు ఇచ్చిన కమిట్మెంట్, మీతో లైఫ్ లాంగ్ ఉంటానని ఇచ్చిన కమిట్మెంట్ కానీ, ఆ స్టెబిలిటీ కానీ, ఆ నమ్మకం కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు ఈ పర్సన్. పక్కదారి పడుతుంది. అందుకే మీకు ఇచ్చిన కమిట్మెంట్ కానీ, మీకు ఇచ్చిన ఆ భరోసా కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. సో 5 ఆఫ్ పెంటికల్స్. లాస్‌లో ఉన్నారండి. మెయిన్‌గా ఈ పర్సన్ మనీ పరంగా లాస్‌లో ఉన్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.